జూలై 8, 2025 మంగళవారం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారికి ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నూతన రుణాలు చేయవలసి వస్తుంది. దూర ప్రయాణాల సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన నిరాశ కలిగిస్తుంది. నూతన వ్యాపారం విస్తరణ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రాశి వారికి ఈ రోజు అంతగా కలిసి రాలేదు అని చెప్పవచ్చు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ రోజు భాగస్థులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. నూతన వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించవలసి ఉంటుంది. తదుపరి మిథున రాశి. ఈ రోజు మిథున రాశి వారికి చిన్ననాటి మిత్రుల నుండి ఆసక్తికర సమాచారం అందుతుంది. అవసరానికి ధనం చేతికి అందుతుంది. వ్యాపార ఉద్యోగాలలో స్వంత నిర్ణయాలు కనిపిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన గృహ నిర్మాణ పనులు పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఈ రోజు మిథున రాశి వారికి బానే ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఒక ముఖ్య విషయమైన మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలలో అప్రమత్తం వ్యవహరించవలసి ఉంటుంది. చేపట్టిన పనుల్లో జాప్యం తప్పదు. దూర ప్రయాణాలు శ్రమతో కూడినవిగా ఉంటాయి. ఉద్యోగాలు అధికారులతో జాగ్రత్త వహించాలి. ఈ రోజు ఈ కర్కాటక రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి. ఈ రోజు సింహరాశి వారికి ఆత్మీయుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు. ఉద్యోగమున మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఈ రోజు సింహరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి కన్యరాశి. ఈ రోజు కన్యరాశి వారికి పాత రుణాలు ఒత్తిడితో నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు అని చెప్పవచ్చు. చేపట్టిన వ్యవహారాలలో సొంత అవరోధాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలు పెట్టుబడుకు చేసే ప్రయత్నాలు మందగిస్తాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది అని చెప్పవచ్చు. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. ఈ రోజు కన్యరాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసూటిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తాయి. ధన ఆదాయం బాగుంటుంది. ఈ రోజు తులారాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి దీర్ఘకాలిక రుణాల నుండి ఉపశమనం కలుగుతుంది. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ధన వ్యవహారాలు కలిసి వస్తాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. నిరుద్యోగుల కలలు సాకారమవుతాయి. ఈ రోజు వృశ్చిక రాశికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి ధనస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారికి సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారం వ్యవహారాలలో
పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి అధికమవుతాయి. చేపట్టిన పనులలో అధిక శ్రమతో స్వల్ప ఫలితం పొందుతారు. ఉద్యోగ వాతావరణం కొంత చికాకు కలిగిస్తుంది. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొవడం కొంచెం ఊరట కలిగిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారికి అంతంత మాత్రం అని చెప్పవచ్చు. తదుపరి మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు అంతగా కలిసి రావు. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి, లేదంటే చెయ్యి జారి విడిచివలసి వస్తుంది. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. ఆరోగ్య విషయంలో అప్రమత్తం వ్యవహరించాలి. ఈ రోజు ఈ మకర రాశి వారికి అంతంత మాత్రంగా ఉంది అని చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ రోజు ఈ కుంభరాశి వారికి నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు సాగిస్తారు. సోదరుల నుండి మంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగులతో సఖ్యత కలుగుతుంది. ఈ రోజు ఈ కుంభరాశి వారికి చాలా బాగుంది అని చెప్పవచ్చు. తదుపరి చివరిగా మీనరాశి. ఈ రోజు మీనరాశి వారికి రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేసి లాభాలు అందుకుంటారు. చిన్ననాటి మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. గృహమున నూతన కార్యక్రమాలు ప్రారంభించవలసి ఉంటుంది. దూరపు బంధువులతో పాత విషయాలు చర్చిస్తారు. గృహమున శుభకార్యాలు ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడితో నేటి రాశి ఫలాలు పూర్తయ్యాయి. రేపు ఇంకొక వీడియోలో రేపు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మళ్ళీ తెలుసుకొని కలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.